కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబడిందని, ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. తోటపల్లి గూడూరు మండలం ఈదూరు గ్రామంలో సోమవారం ఆయన పర్యటించారు. మండల వైసీపీ నాయకులు రవీందర్ రెడ్డి తండ్రి సుబ్బరామిరెడ్డి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబడిందని, ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. తోటపల్లి గూడూరు మండలం ఈదూరు గ్రామంలో సోమవారం ఆయన పర్యటించారు. మండల వైసీపీ నాయకులు రవీందర్ రెడ్డి తండ్రి సుబ్బరామిరెడ్డి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామానికి సంబంధించి రవీంద్రన్న తండ్రి గారు, అదేవిధంగా చిన్నబాబుకి చిన్న అయినటువంటి సుబ్బరామిరెడ్డి మరణించడం జరిగింది. ఆయనకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదించాలని కోరుకుంటూ సుబ్బరామిరెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈ రోజు గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో గ్రామస్తుల్లో ఎక్కువ మంది ఈదూరు గ్రామానికి సంబంధించి అనేక విధాలైనటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతాంగం ఉండేది. కొంతమంది చేపల గుంటలు, రొయ్యల గుంటలు, కొంతమంది వరి పంట, ఆ విధంగా మిక్స్డ్ వ్యవసాయం చేసేటువంటి ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఇప్పటికీ కూడా జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ఈరోజు ఉదాహరణకి గ్రామాలు పర్యటిస్తే వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, గ్రామాల్లో నిర్మించినటువంటి సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసేటువంటి పనిలో ఉన్నారు తప్ప వాటిని మరింతగా అభివృద్ధి చేసి ప్రజలకు చెరువులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. మధ్య చూసాం, రైతులు పండించుకునే దానికి, వరి పండించుకునే దానికి యూరియాకి కూడా అనే రేషన్ కార్డు లాగా యూరియా కార్డులు ఇచ్చారు, పరిమితులు విధించారు, సరిపడా యూరియా అందించలేకపోయారు. ఈరోజు కోతలు ప్రారంభమయ్యాయి. దాదాపుగా 20,400 రూపాయల వరకు ఉండాల్సినటువంటి పుట్టే ఈరోజు దాదాపుగా 19,000కి పడిపోయింది. ఇప్పటికే రైతులు ఆందోళనకరంగా ఉన్నారు. రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటిని ఏర్పాటు చేయడంతో పాటు ధాన్యాన్ని సేకరించి రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేనమేషాలు లెక్కిస్తూ ఏదో ఒక విధంగా కాలయాపన చేస్తూ ఏదైనా సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పక్కకు మళ్లించడానికి ఈరోజు మనం చూసాం. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వమే భ్రష్టు పట్టిపోయింది. భక్తులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఈరోజు ఎందుకు వీళ్ళు ఈ విధంగా రాజకీయాల కోసం కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు బజార్లోకి తీసుకొస్తున్నారు, ఆయన్ని కూడా, తిరుమలని కూడా అతి పవిత్రమైనటువంటి దాన్ని రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని చెప్పి బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి నేపథ్యంలో మీరు ఈరోజు రకరకాలైనటువంటి ప్రచార ఆర్భాటాలు తప్ప చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పుల గురించి కానీ, చంద్రబాబు నాయుడు చేయకుండా మాట్లాడేటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని గురించి కానీ ఈరోజు కాగ్ నివేదిక కూడా తప్పుపట్టడం జరిగింది. కాగ్ నివేదిక స్పష్టంగా చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు పెరిగిపోయాయి తప్ప అభివృద్ధి అనేటువంటిది కనిపించలేదు. రెవెన్యూ లోటు పెరిగింది, ద్రవ్య లోటు పెరిగింది, ప్రజలకు సంబంధించిన ఉన్నాయి, ఉద్యోగస్తుల సమస్యలు పట్టించుకునేటువంటి నాదుడు లేడు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడిస్తుంది. ఈ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇది మంచి ప్రభుత్వమా, ముంచిన ప్రభుత్వం అనేటువంటిది ప్రజలే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత ప్రజలు కూడా వ్యత్యాసాన్ని గమనిస్తున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఏ ఉన్నాయి, ఈరోజు వీళ్ళ ఆలోచన సరళి ఏ విధంగా ఉందనేటువంటిది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తిరిగి తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు, ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి, ఆ రోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు నాయుడు ఈరోజు కట్టినటువంటి రిబ్బన్ కట్ చేయాలన్నా కూడా దానిని పూర్తి చేసి 10,000, 15,000 చెల్లిస్తే పూర్తి అయ్యేటువంటి ఇల్లు ఉన్నాయి. వాయువు కూడా చెల్లించేటువంటి పరిస్థితుల్లో లేకుండా ఏదో ఒక విధంగా కాలయాపన చేస్తూ రకరకాలైనటువంటి కారణాలు మభ్యపెడుతూ నేను ఎన్ని ఇళ్ళు ఇచ్చాను, అన్ని ఇళ్ళు ఇచ్చానని చెప్పడం తప్ప ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎన్ని ఇళ్ళు ఇచ్చారని చెప్పి యాక్ట్ కింద తీసుకుంటే దాదాపుగా మేము ఇళ్ళు ఏమీ మంజూరు చేయలేదు అని చెప్పి అధికారులు చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు. అన్ని విధాల అభివృద్ధి, సంక్షేమం కుంటుపడింది. తప్పనిసరిగా ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఆలోచన విధానం మేరకు మరలా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని, మంచి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో
మరలా తిరిగి ఆగిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు గ్రామానికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం సుబ్బరామరెడ్డి గారికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించాలని చెప్పి ఆలోచనతో రావడం జరిగింది. నేను వస్తున్నానని తెలిసి ఈ గ్రామంలో చేసినటువంటి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఈ కార్యక్రమానికి పాపం నాకు గుర్తు చేసి నాకు ఈ విధంగా ఉంది అని చెప్పినటువంటి పద్మనాభరెడ్డి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో మమేకమైనటువంటి వాళ్ళం, సమస్యల గురించి ఆలోచన చేసేవాళ్ళం, ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రోజుల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొడతాం. దానితో పాటు ఉన్నా సరే వాటి మీద అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం, ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటాయి. శాంతి భద్రతలను పట్టించుకునేటువంటి నాదుడే కరువైనటువంటి పరిస్థితి. ఇదే మండలానికి సంబంధించి వరిగొండ గ్రామంలో మొన్న జరిగినటువంటి మైనర్ బాలిక మీద అఘాయిత్యం సభ్య సమాజం తలదించే పరిస్థితి. ఈరోజు మొన్న గుమ్మళ్ళ దెబ్బలో జరిగితే ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగి ఆ బాలిక మరణానికి అది దారితీస్తే కనీసం ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దాని గురించి గుణపాఠం నేర్చుకోకుండా ఈరోజు తోటపల్లిగూడూరు మండలం వరిగొండ గ్రామానికి సంబంధించినటువంటి మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడడం జరిగితే నేరుగా తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని వాకప్ చేయడానికి మేము ప్రయత్నం చేశాం. దానిలో భాగంగా రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పూజితమ్మ అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి అండగా నిలవాలి, ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో వెళ్తే ప్రభుత్వం ఎక్కడైతే తమ డొలతనం బయటపడుతుందని చెప్పి భావించిందో తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడానికి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ బాలికని వేరే దగ్గరికి తరలించేయడం జరిగింది. ఆ రోజు మాట్లాడాం. రోజు ఈ ప్రభుత్వం ఒక పక్క వరుసగా గంజాయి మత్తులో, బెల్ట్ షాపుల మత్తులో మహిళల మీద, మైనర్ బాలికల మీద దాడులు జరుగుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అక్కడ సంబంధించినటువంటి సిఐ, ఆ సిఐకి వేరే పనే లేదు. కోర్టు సిఐ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప రవినాయక్ అనేటువంటి ఆ సిఐకి వేరే పనే లేదు. అక్రమ కేసులు పెట్టడం, ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం. కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అకారణంగా కేసులు పెట్టినటువంటి వ్యక్తి జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి నాకు తెలిసినంత వరకు కేవలం ఇటువంటి సంఘటనలకు కారకులైనటువంటి ఆ సిఐ రవినాయక్ ఎవరైతే ఉన్నాడో అతనిని సస్పెన్షన్ చేసి కాకుండా పూర్తి స్థాయి విచారణ చేసి ఇటువంటి వాళ్ళని అసలు సర్వీసులో నుంచే తొలగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏదో మేము సస్పెండ్ చేసాం, 1 నెలలో 2 నెలలకు మరలా తిరిగి ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రజల దృష్టి మరల్చడానికి అనేటువంటి విధంగా కాకుండా మరొకరికి తప్పు చేయకుండా ఉండాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి సీఎల్ చేసేటువంటి పని ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళని వేధించడం. ఒక రౌడీ షీటర్ అనేటువంటి వాడు సంవత్సరం రోజుల నుంచి కనపడకుండా ఉంటే స్టేషన్కి రాకపోతే వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. అంటే శాంతి భద్రతలు అవసరం లేదు, సంఘ విద్రోహ శక్తుల మీద నిఘా వేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ నిఘా అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టాలి, ఏ విధంగా చేయాలనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచన. అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలకి భగవంతుడు ఏ విధంగా శిక్షిస్తాడు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ బిడ్డ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుంది. ప్రభుత్వం బాధ్యత వహించాలా, పోలీసులు బాధ్యత వహించాల్సిందే. తప్పనిసరిగా నేను జిల్లా ఎస్పీ గారిని కోరుకునేది, మీరు ఏదో ఈరోజు సస్పెండ్ చేసి చేతులు దులుపుకుని మరలా ఉద్యోగం ఇచ్చే అటువంటి వాళ్ళకి మంచి స్టేషన్లు కాకుండా అటువంటి వాళ్ళ మీద పూర్తి స్థాయి విచారణ జరపండి, పక్కకు పెట్టండి. అవసరం అనుకుంటే అట్లా సర్వీస్ నుంచి తొలగించడానికి కూడా మీరు వెనకాడకండి. అప్పుడే పోలీసుల్లో ఆ భయం వస్తుంది. పోలీసులు అనేటువంటి వాళ్ళు బొత్తిగా అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తాం. అన్ని విధాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తాం. పూజితమ్మ కూడా ఇప్పటికే వివరాలు సేకరిస్తుంది, ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది. త్వరలోనే ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టారు. ఎన్ని రోజులు దాచిపెట్టుకున్న ఇబ్బంది లేదు. బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. తప్పు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా నిలదీసేటువంటి మా పోరాటం ఈ విషయంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.